నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. వారం మొదటి రోజే మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఒక్క రోజులో ఏకంగా 10 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. 35 రోజుల్లో ఏకంగా 50 లక్షల కోట్ల మదుపర్ల సంపద హుష్కాకి అయింది. గత సెప్టెంబర్లోనే రికార్డు గరిష్టాలు చూసిన మార్కెట్లు ఇప్పుడు ఇలా కొత్త లోతులకు జారిపోతున్నాయి. మన మార్కెట్లకు అసలేమైంది? సూచీల భవిష్యత్ ఏంటి? ట్రంప్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 23,000 దిగువకు పడిపోయింది. ట్రంప్ భయాలే నష్టాలకు ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. టారిఫ్ల యుద్ధం మొదలు పెడతామన్న ట్రంప్ హెచ్చరికలు, కొలంబియాపై సుంకాల పెంపుతో మన మార్కెట్లు డీలా పడ్డాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అనగానే లాభపడ్డ మన మార్కెట్లు తీరా ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక తీవ్ర కుదుపులకు లోనవుతున్నాయి. ట్రంప్ విధానాల్లో అనిశ్చితి మన మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి మనకే కాదు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు ట్రేడ్ వార్ భయాలు పట్టుకున్నాయి. తాజాగా కొలంబియా, అమెరికా మధ్య తాత్కాలిక ఉద్రిక్తతల వల్ల చాలా సూచీలు పతనమయ్యాయి. ఇప్పటికే కెనడా, మెక్సికో కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇవి మదుపర్ల సెంటిమెంట్ను బలంగా దెబ్బతీశాయి. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ రోజురోజుకు బలపడుతోంది. ఇతర దేశాలపై అమెరికా టారిఫ్లు పెంచుతూ ఉండడంతో డాలర్ విలువ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ యుఎస్ గవర్నమెంట్ మారిన తర్వాత, డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత డాలర్ స్ట్రెంగ్త్ అయినప్పుడు రూపీ వీకనింగ్ అవటం, మిగతా కరెన్సీలు కూడా గ్లోబల్ గా డాలర్ కి అగెన్స్ట్ గా వీక్ అవటం వల్ల కొద్దిగా ఎఫ్ఐ సెల్లింగ్ రావటం, అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కంటిన్యూస్ ర్యాలీ తర్వాత వాల్యుయేషన్ కూడా ఎక్కువ ఉండటం, అండ్ కంటిన్యూస్ గా సప్లై పెరగటం అయితే తాత్కాలికంగానే ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నారు. సెన్సెక్స్, నిఫ్టీ 2% వరకు పతనమయ్యాయి. దీనికి తోడు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ తమ మానిటరీ పాలసీని ప్రకటించేందుకు సిద్ధం కావడంతో మదుపర్లు అప్రమత్తంగా ఉన్నారు. జనవరి 30న అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ప్రకటన చేయనుంది. ఈసారి వడ్డీ రేట్లు యథాతథంగా ఉండవచ్చని, తగ్గింపు లేదన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఫ్యూచర్లో రేట్ల తగ్గింపు ఎలా ఉంటుందని ఫెడ్ చేసే ప్రకటనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేయనున్నాయి. ఎఫ్పీఐలు భారీగా విక్రయాలకు పాల్పడటం కూడా సూచీలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. ఒక్క జనవరి నెలలోనే ఇప్పటివరకు 69,000 కోట్లను వెనక్కు తీసుకున్నారు. కానీ దేశీయ కొనుగోళ్లు 67,000 కోట్లు ఉండడంతో కొంత కవర్ చేయగలిగారు. కాకపోతే నిఫ్టీ కీలకమైన 23,000 లెవెల్ వద్ద ఉంది. ఈ సమయంలో దీనిపై ఒత్తిడి మదుపర్లలో భయాందోళన సృష్టించింది. ఫలితంగా అది మరింత దిగజారింది. ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్ల కౌంటర్లు విక్రయాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. యూనియన్ బడ్జెట్ ను త్వరలో ప్రవేశపెట్టనుండడంతో ఇన్వెస్టర్లు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ తరుణంలో లాభాల స్వీకరణను మొదలుపెట్టినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆదాయ పన్ను మినహాయింపుల పెంపు, ఆర్థిక ఉద్దీపనలను ఆశిస్తున్నారు. కానీ ఆశించినంత కేటాయింపులు ఉండవన్న సంకేతాలు మదుపర్ల నమ్మకాన్ని వమ్ము చేశాయి. ప్రపంచవ్యాప్తంగా నగదు లభ్యత తగ్గడానికి బడ్జెట్ భయాలు, త్రైమాసిక ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటివి ఒత్తిడి పెంచాయి. ఫిబ్రవరి 1వ తారీఖున భారత ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతుంది. ఈ బడ్జెట్ ఎలా ఉంటుంది అనేది ఒక చర్చనీయాంశంగా, తర్వాత ప్రధానంగా ఏంటంటే ఈ బడ్జెట్ పాపులిస్ట్ బడ్జెట్ గా ఉంటుందనే ఒక అంచనా. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు, మన దేశంలో మధ్యతరగతి కొనుగోలు శక్తి పతనమైంది, ఉపాధి అవకాశాలు తగ్గినాయి, అలాగే నిరుద్యోగం పెరుగుతుంది. మధ్యతరగతి అనేది పతన దిశగా ఉండటం, మధ్యతరగతి సమస్యలు పెరగటం, అలాగే పేద ప్రజానీకం సమస్యలు కూడా పెరగటం, నగర ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి ఓవరాల్ గా పడిపోవటం, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఏదో పర్వాలేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి స్థితిలో దేశంలో వినియోగం పెంచాలి, ప్రజల చేతిలో డబ్బులు ఉండాలి, ప్రజల వినియోగం పెరగాలి, ప్రజలకి కొంతైనా ఉపాధి అవకాశాలు ఏర్పడాలనేది ఈసారి బడ్జెట్ లక్ష్యంగా ఉండి తీరే అవకాశం ఉందనేది లెక్క. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇటీవల వరుస నష్టాలు చవిచూస్తున్నాయి. దీంతో లక్షల కోట్ల రూపాయల్లో మదుపర్ల సంపద హరించుకుపోతోంది. గత 35 రోజుల్లో ఏకంగా 50 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువ పడిపోయింది. గత ఏడాది సెప్టెంబర్ 27న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నమోదిత సంస్థల మార్కెట్ విలువ 478.93 లక్షల కోట్లుగా ఉంటే నవంబర్ 18 నాటికి అది 428.67 లక్షల కోట్లకు క్షీణించింది. దీంతో 50.26 లక్షల కోట్లు ఆవిరైనట్లయింది. భారతీయ మార్కెట్లకు విదేశీ సంస్థాగత మదుపర్లు దూరం జరుగుతున్నారు. స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అయిన గత 35 రోజుల్లో
1.15 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు. ఇక ఎఫ్ఐఐలు సహా విదేశీ పోర్టుఫోలియో మదుపరులు ఒక్క అక్టోబర్లో తరలించుకుపోయిన పెట్టుబడుల విలువే 1,13,858 కోట్లుగా ఉంది. ఈ నెల మొదలు ఇప్పటిదాకా దాదాపు 23,000 కోట్లను తిరిగి లాగేసుకున్నట్లుగా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ గణాంకాలు చెప్తున్నాయి. చైనా, జపాన్ మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉండడం, దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరాశజనకంగా నమోదవుతున్న కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలు వంటివి భారత్కు ఎఫ్పీఐలను దూరం చేస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఆల్ టైమ్ కనిష్టాలకు పడిపోతూ ఉండడం కూడా మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీస్తోంది. మొత్తం మీద కొన్నాళ్లుగా డ్రీమ్ రన్ కొనసాగించిన దేశీయ మార్కెట్లు ఇప్పుడు బేర్ పట్టులో చిక్కుకున్నాయి. మరి చాలా కాలం తర్వాత దొరికిన మార్కెట్లను బేర్ ఎప్పుడు వదులుతుందనేది ఆసక్తికరమైన అంశం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు మార్కెట్లకు ఊరట కలిగించే పరిణామాలు జరుగుతాయా లేదా అనేది చూడాల్సిందే. అటు ట్రంప్, ఇటు మన బడ్జెట్, ఎటు చూసినా ఆశావహ వాతావరణం కనిపించకపోవడంతో మదుపర్లకు కూడా ఏం అర్థం కావడం లేదు. అయితే మార్కెట్ చరిత్ర చూస్తే డీలా పడ్డ ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవడం ఖాయమే. దానికి ఎంత సమయం పడుతుందనేదే తేలాల్సిన విషయం. మన మార్కెట్లు ఓవర్ వాల్యూ ఉన్నాయనే నమ్మకం పెరిగింది. దీంతో విదేశీ మదుపర్లు ఇక్కడి నుంచి నిధులు తీసుకుని చైనా మార్కెట్స్ కు మళ్లిస్తున్నారు. అటు దేశీయ కార్పొరేట్ కంపెనీల Q3 ఫలితాలు కూడా ఆశాజనకంగా లేవు. భారత్లో దిగ్గజ కంపెనీలు ఇప్పటికే Q3 ఫలితాలు ప్రకటిస్తున్నాయి. అయితే ఇవి అంచనాలు అందుకోవడం లేదు. నిఫ్టీ 50 కంపెనీల ఆదాయం కేవలం 3% పెరిగే అవకాశం ఉందని బ్లూంబర్గ్ అంచనా వేస్తోంది. అయితే క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, టెలికాం సెక్టార్లు మాత్రమే లాభాల్లో డబుల్ డిజిట్ వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు వరుస సెషన్స్ లో భారత ఈక్విటీలను విక్రయిస్తున్నారు. జనవరి 24 నాటికే 64,156 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దీంతో సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఆశించిన మేర ఉండకపోవచ్చన్న భావనకు తోడు కార్పొరేట్ సంస్థలు ఆర్థిక ఫలితాల్లో అంతగా రాణించకపోవడం కూడా ఈ నష్టాలకు కారణంగా కనిపిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ బేరమంటోంది. ఈ నెల ఇప్పటి వరకు సెన్సెక్స్, నిఫ్టీ 5% వరకు నష్టపోయాయి. దీంతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల షేర్ల మార్కెట్ విలువ ఏకంగా 29 లక్షల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. గత 11 నెలలుగా కొనసాగిన ర్యాలీలో మంచి కంపెనీల షేర్లతో పాటు కొన్ని చిన్నా చితకా కంపెనీల షేర్లు వాటి స్థాయికి మించి పెరిగాయి. ముఖ్యంగా ఐపీఓ మార్కెట్లో, ప్రత్యేకించి ఎస్ఎంఈ కంపెనీల షేర్ల లిస్టింగ్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఈ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. మార్కెట్ పతనానికి ఇది కూడా ఓ కారణం. ప్రఖ్యాత రచయిత, ప్రసిద్ధ రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకాన్ని రచించిన రాబర్ట్ కియోసాకి స్టాక్ మార్కెట్ కు సంబంధించిన సంచలన జోస్యం చెప్పారు. చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్ ఫిబ్రవరిలో సంభవిస్తుందని ఆయన అంచనా వేశారు. ఈ మేరకు ఆయన అందరినీ అప్రమత్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాబోతున్న ఈ మహాపతనం సంప్రదాయ పెట్టుబడి మార్కెట్లను అతలాకుతలం చేస్తుందని, అయితే వెంటనే మేల్కొని అప్రమత్తమయ్యే వారికి ఇది ఓ పెద్ద అవకాశంగా తాను చూస్తున్నట్లుగా కియోసాకి పేర్కొన్నారు. తన 2013 నాటి రిచ్ డాడ్ పుస్తకంలోనూ కియోసాకి రాబోయే స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి హెచ్చరించారు. గతంలో వచ్చిన అన్ని పతనాలు దీని ముందు దిగదుడిపే అని కూడా అందులో చెప్పారు. అయినప్పటికీ దీని ద్వారా వినాశనం జరుగుతుందని కియోసాకి ఏమీ భావించడం లేదు. ఈ క్రాష్ గొప్ప కొనుగోలు అవకాశాన్ని అందిస్తుందని నమ్ముతున్నారు. మార్కెట్ పతన సమయంలో కార్లు, ఇళ్లు వంటివి తక్కువ ధరకు వస్తాయంటున్నారు. స్టాక్, బాండ్ మార్కెట్ల నుండి మూలధనం ప్రత్యామ్నాయ పెట్టుబడుల్లోకి, ముఖ్యంగా బిట్ కాయిన్ లోకి ప్రవహిస్తుంది. పెట్టుబడిదారులు సురక్షితమైన, మరింత లాభదాయకమైన ఎంపికలను వెతుకుతున్నందున క్రిప్టో కరెన్సీ భారీ వృద్ధిని అందుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. బిట్ కాయిన్, బంగారం, వెండి వాటిలో పెట్టుబడులు పెట్టాలని కియోసాకి చాలా కాలంగా తన ఫాలోవర్స్ కు సూచిస్తున్నారు. సంస్థాగత, రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి క్రిప్టో కరెన్సీ ఆదరణ పొందుతున్న తరుణంలో బిట్ కాయిన్ సురక్షిత స్వర్గంగా కియోసాకి అభివర్ణిస్తున్నారు. మార్కెట్ అస్థిరత సమయంలో బిట్ కాయిన్ వృద్ధికి ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుందని, ముఖ్యంగా స్టాక్లు, బాండ్లు వంటి సంప్రదాయ ఆస్తులు తమ ఆకర్షణలను కోల్పోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. బిట్ కాయిన్ లో అతి చిన్న యూనిట్ అయిన సతోషి ఉన్నా కూడా గణనీయమైన సంపదకు దారితీస్తుందని కియోసాకి నొక్కి చెబుతున్నారు. 100 మిలియన్ల సతోషీలు కలిపితే ఒక బిట్ కాయిన్. కియోసాకి అంచనా వేసిన మార్కెట్ క్రాష్ సమయం సమీపిస్తున్న కొద్దీ ఇన్వెస్టర్లలో గుబులు పుడుతుంటే ఆయన జోస్యం నిజమవుతుందా లేదా అని ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. ప్రపంచ మార్కెట్ల విషయం పక్కన పెడితే మన మార్కెట్లో పతనం కొనసాగుతుందేమో అని మదుపర్లు భయపడుతున్నారు. సహజంగానే అమెరికా పరిణామాలు మన మార్కెట్లను ప్రభావితం చేస్తూ ఉంటాయి.
గత 10 ఏళ్లలో ఈ ధోరణిలో కాస్త మార్పు వచ్చింది. కానీ మళ్లీ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అమెరికా తుమ్మితే ఇండియాకు జలుబు చేస్తుంది అనే నానుడి స్టాక్ మార్కెట్లో ఎప్పటినుంచో ఉంది. అమెరికాలో ఏదైనా ఇబ్బంది వచ్చినా, అక్కడి ఇన్వెస్టర్లు మనసు మార్చుకున్నా దాని ప్రభావం పడేది ముందుగా మన మార్కెట్లపైనే. 10 ఏళ్ల నుంచి కొద్దిగా ఈ పద్ధతికి విరామం వచ్చినప్పటికీ మళ్లీ 3 నెలలుగా స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్లో సెన్సెక్స్ 85,978 పాయింట్ల జీవితకాల గరిష్ట స్థాయిని చేరింది. అక్కడి నుంచి 1,00,000 మార్కును చేరుకోబోతోందని రిటైల్ ఇన్వెస్టర్లంతా సంబరపడేలోపు మార్కెట్లు జారుడు బల్ల ఎక్కినట్టు కిందికి జారుతూనే ఉన్నాయి. జీవితకాల గరిష్ట స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ 10% వరకు పడిపోయాయి. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం సుమారు 50 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఈ నష్టాలు ఇక్కడితో ఆగేలా లేవని చాలా అంశాలు చెప్పకనే చెప్తున్నాయి. మన మార్కెట్లు గత 4 ఏళ్లుగా దూసుకుపోతున్నాయి. నిఫ్టీ 2020 కరోనా సమయంలో 8,084 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. అక్కడి నుంచి 4 ఏళ్లలో 26,178 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. అక్కడి నుంచి ఇప్పుడు 10% పడిపోయినప్పటికీ ఈ ఏడాదిలో ఇయర్ టు డేట్ లాభాలు 8% వరకు ఉన్నాయి. అదే ఏడాది కాలంలో 19%, 2 ఏళ్లలో 28%, 3 ఏళ్లలో 32%, 4 ఏళ్లలో 81% లాభాలు అందించింది. ఈ ఏడాది ప్రారంభంలో సెన్సెక్స్ 1,00,000 మార్కు దాటుతుందని అంచనాలున్నాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. వాస్తవానికి మన మార్కెట్లు ఈ స్థాయిలో పెరిగితే చైనా మార్కెట్లు మాత్రం 2 నెలల కిందటి వరకు అక్కడక్కడే ఉన్నాయి. కరోనా తర్వాత చైనా మార్కెట్లు కోలుకోనేలేదు. చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 2007లో 5,818 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఆ రికార్డు బ్రేక్ చేయలేదు. కరోనా టైంలో సగానికి పైగా పడిపోయిన షాంఘై ఇండెక్స్ అక్కడి నుంచి సెప్టెంబర్ వరకు దాదాపుగా అదే స్థాయిలో ఉంది. ఇప్పుడిప్పుడే 3,300 పాయింట్లకు చేరింది. ఈ టైంలోనే మన మార్కెట్లు ఏకంగా 3 రెట్లు పెరిగాయి. అక్కడ కొద్దిగా వృద్ధి పుంజుకోవడం, చైనా ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపన ప్యాకేజీలు వంటివి కొద్దిగా ఊతమిచ్చినప్పటికీ అక్కడి ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది. అయితే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత మార్కెట్లు రికార్డుల దిశగా దూసుకుపోతూ ఖరీదుగా మారాయి. దీంతో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి లాభాలు పొంది చైనా వైపు పెట్టుబడులు మళ్లించారు. మన సూచీలు నష్టపోవడానికి ఇది ఓ ప్రధాన కారణం. యుఎస్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో మన మార్కెట్లు కొద్దిగా తడబడ్డాయి. ట్రంప్ గెలుపు తర్వాత అమెరికా మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అక్కడి డాలర్ మరింత బలపడింది. విపరీతంగా ఉన్న వడ్డీ రేట్లను కూడా ట్రంప్ నియంత్రించేందుకు వెనకాడబోరనే సంకేతాల వల్ల మన మార్కెట్ల నుంచి కొద్దిగా నిధులు అటువైపు మళ్లాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి వరుసగా 34వ సెషన్లో కూడా నెట్ సెల్లర్స్ గానే ఉన్నారు. అంటే వరుసగా 34 రోజులుగా వాళ్ల పెట్టుబడులను మన మార్కెట్ల నుంచి ఉపసంహరించుకుంటూనే వస్తున్నారు. ఒక్క అక్టోబర్లోనే రికార్డు స్థాయిలో 94,017 కోట్ల విలువైన స్టాక్స్ ను ఎఫ్పీఐలు అమ్మేశారు. 4 ఏళ్లలో ఇదే అత్యధిక విక్రయం. నవంబర్ నెలలో కూడా 22,420 కోట్ల డబ్బును మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో గత ఏడాది మొత్తంలో వాళ్లు విత్డ్రా చేసిన మొత్తం 15,827 కోట్లుగా ఉంది. మొత్తంగా చూస్తే నెట్ సెల్లర్స్ గానే ఉన్నారు. మార్కెట్ పెరగడానికైనా పతనానికైనా మరో ముఖ్య కారణం కార్పొరేట్ ఫలితాలు. ఇవి సరిగ్గా లేకపోతే ఎంత డబ్బొచ్చినా స్టాక్స్ లో పతనం తప్పదు. ఈసారి 2వ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ వర్గాలను తీవ్ర నిరుత్సాహపరిచాయి. ఇప్పుడు Q3 ఫలితాలు కూడా నిరాశాజనకంగానే ఉన్నాయి. 4% కంపెనీలు లాభాల అంచనాలు అందుకోలేకపోయాయి. రెవెన్యూ గ్రోత్ లాభాలు గణనీయంగా తగ్గినట్టు నివేదిక చెప్తోంది. 66% కంపెనీలు EPS డౌన్ గ్రేడ్ అయ్యాయి. వీటి వల్ల కూడా మార్కెట్లు గట్టి ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.21% నమోదైంది. ముఖ్యంగా కూరగాయలు, ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ లెక్కల కంటే మార్కెట్లో ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంది. ఆర్బీఐ అంచనాలను తల్లకిందులు చేస్తూ ద్రవ్యోల్బణం దడ పుట్టిస్తోంది. దీంతో వడ్డీ రేట్లను తగ్గించడానికి ఆర్బీఐ సుముఖంగా లేదు. 2020 మేలో 4% ఉన్న రెపో రేటు ఇప్పుడు 6.5% ఉంది. వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు అనేది కూడా మార్కెట్లకు ప్రతికూల వార్తే. వీటికి తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కూడా మార్కెట్ల పతనానికి మరో కారణం. జనరల్గా భారతదేశం స్టాక్ మార్కెట్ ఎప్పుడు తగ్గిపోతూ ఉంటుందంటే ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్, ధర పెరుగుదల కంటిన్యూస్గా పైకి వెళ్ళి తగ్గకపోతే ఈ ఎకానమీలో ఏదో వీక్నెస్ ఉన్నది, మార్కెట్ పనిచేయట్లేదు, ఇండస్ట్రీ పనిచేయట్లేదు, వ్యవసాయం పనిచేయట్లేదు అని ఒక ఫియర్ వస్తుంది.
భారతదేశంలో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే నరేంద్ర మోడీ ధర పెరుగుదల కంట్రోల్ చేయలేకపోతున్నారు. ధర పెరుగుదల కంట్రోల్ చేసే టైంలో కన్జంప్షన్ కూడా పడిపోయింది, అంటే కొనుగోలు శక్తి కూడా పడిపోయింది. కొనుగోలు శక్తి ఎందుకు పడిపోయి? హై ట్యాక్సెస్, జిఎస్టీ ఎక్కువ ట్యాక్సెస్ తీసుకున్నారు, ధర పెరుగుదల ఉన్నది. తర్వాత నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా చాలా హైగా ఉన్నాయి. బీఎస్ఈలో ఉన్న లిస్టెడ్ సంస్థల మార్కెట్ విలువను మొత్తంగా లెక్కగట్టి మార్కెట్ క్యాపిటలైజేషన్ గా పరిగణిస్తారు. మార్కెట్ పడిపోయినప్పుడు సాధారణంగా స్టాక్స్ ధరలు పతనమవుతున్నాయి, అప్పుడు వీటి మార్కెట్ విలువ కూడా తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలో నష్టాలు కనిపిస్తాయి, కానీ వీటిని వ్యూహాత్మక నష్టం కింద చూడాలి. సెప్టెంబర్ 27 నుంచి ఇన్వెస్టర్లు సుమారు 50 లక్షల కోట్ల మార్కెట్ క్యాష్ ను కోల్పోయారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. జీడీపీ వృద్ధి రేటు 6 నుంచి 7% చేరుకోవడంలో భారత్ సఫలీకృతమవుతోంది. అందుకే సూచీలు కూడా అదే స్థాయిలో వృద్ధిని నమోదు చేశాయి. దీనికి తోడు రీటైల్ ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున మార్కెట్లోకి నిధుల వరద పారించడం వల్ల కూడా సూచీలు విపరీతంగా పెరిగాయి. ప్రపంచమంతా 2-3% వృద్ధికే పరిమితమైన తరుణంలో భారత్ రెట్టింపు జీడీపీ నమోదు చేయడంతో పాటు కరోనా తర్వాత ప్రజల వినిమయ రూపాలు అనూహ్యంగా మారిపోయాయి. ఇళ్ల అమ్మకాలు, కార్లు, బయట తినే ఆహారం, దుస్తులు, బంగారం ఇలా వినియోగదారులు అప్పటి వరకు దాచుకున్న డబ్బును ఒకసారిగా బయటకు తీయడంతో చాలా వ్యాపారాలు మంచి లాభాలు నమోదు చేశాయి. వరుసగా 4 ఏళ్ల పాటు వృద్ధి నమోదు చేసిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కాస్త నీరసించింది. కానీ ముడి చమురు ధరలు $70 దగ్గరే ఉండడం, యువ జనాభా వీళ్ల వినిమయ ఖర్చు గణనీయంగా పెరగడం, పొదుపు నుంచి మెల్లగా ఖర్చు వైపు మళ్లడం, తలసరి వినియోగం పెరగడం, ఇన్వెస్టర్లలో పరిణితి పెరగడం, స్టాక్ మార్కెట్లోకి నిధుల ప్రవాహం అధికం కావడం, సంప్రదాయ పెట్టుబడి విధానాల నుంచి మెల్లగా జనం ఆలోచన ధోరణి మారడం వంటివి భారత్కు ప్రోత్సాహక అంశాలు. 3 ఏళ్ల క్రితం వచ్చిన లాభాలు దృష్టిలో పెట్టుకుని రిటైల్ ఇన్వెస్టర్లు అదే స్థాయి లాభాలు ఆశించవద్దనేది నిపుణుల సూచన. ఈ పరిస్థితుల్లో ఏడాదికి 10 నుంచి 12% లాభాలొచ్చినా సంతృప్తి పడాల్సిన పరిస్థితి. రిటైలర్ ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్వాలిటీ స్టాక్స్ కు మాత్రమే పరిమితం కావాలి. బ్రోకింగ్ కంపెనీలు ఇచ్చే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని వాడుకునే పద్ధతులు తగ్గించుకోవాలి. మన దగ్గర 10 ఉంటే వాళ్ళు 50 వరకు ఎక్స్పోజర్ ఇస్తారు. దీనివల్ల ఏ చిన్న నష్టాలొచ్చినా వాటిని పూడ్చుకునేందుకు నెలల సమయం పడుతుంది. పైగా వడ్డీ కూడా భారీగా కట్టాలి. అందుకే మీ దగ్గరున్న నిధులతోనే మీరు ట్రేడ్ చేయండి, కానీ ఎంటీఎఫ్ తీసుకోవద్దు. ఇక ఇప్పటి నుంచి మార్కెట్లలో ఇన్వెస్టర్లకు అంత తేలిక కాదని సీనియర్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ ఇక్కడ నుంచి భారీగా పడకపోవచ్చు, కానీ స్టాక్స్ మాత్రం పడే అవకాశం ఉంది. స్టాక్ స్పెసిఫిక్ కరెక్షన్ రావచ్చు. ఇక్కడ నుంచి దశల వారీగా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టొచ్చు. సేవలు, ఆరోగ్యం, నిర్మాణ రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంది. వాటి వైపు దృష్టి పెట్టండి, కొద్దిగా రక్షణ ఉంటుంది. క్వాలిటీ స్టాక్స్ లో ఉంటే ఎప్పటికీ టెన్షన్ అవసరం లేదు. మార్కెట్ కోలుకున్నప్పుడు ఆ స్టాక్సే ముందుగా లాభాల్లోకి వస్తాయి. ఇక్కడ మదుపర్లను ఆందోళన పరుస్తున్న అంశం మరొకటి ఉంది. 10 ఏళ్లుగా అమెరికా పరిణామాలతో సంబంధం లేకుండా ఉన్న మార్కెట్లు ఉన్నట్టుండి ట్రంప్ ప్రభావానికి లోను కావడం అంత సానుకూల సంకేతం కాదు అన్న వాదన కూడా లేకపోలేదు. మార్కెట్ల మౌలికపరమైన అంశాల్లో ఏమైనా తేడా వచ్చిందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ట్రంప్ రాబోయే రోజుల్లోనూ ఎడాపెడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అటు యుద్ధాల్లోనూ అనిశ్చితి కొనసాగుతోంది. అయితే ప్రపంచ పరిణామాలు ఎలా ఉన్నా దేశీయ గణాంకాలు మెరుగ్గా ఉంటే మళ్లీ మార్కెట్లు బౌన్స్ బ్యాక్ కావడం కష్టం కాకపోవచ్చు. కాబట్టి దేశీయంగా పరిస్థితులు ఎప్పుడు మెరుగుపడతాయనేదే ఇప్పుడు కీలకం. మదుపర్లు దేశంలో పరిస్థితులను అంచనా వేస్తూ ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తరలిపోతున్నారని ఆందోళన అక్కర్లేదు. పరిస్థితులు చక్కబడగానే వారే వస్తారన్న అంచనాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద మార్కెట్ అన్నాక గరిష్టాలకు వెళ్లడం, కనిష్ట స్థాయికి పడిపోవడం మామూలే. మార్కెట్లు ఓవర్ వాల్యూ అయినప్పుడు వాటంతట అవే కరెక్షన్ చేసుకుని ఫైనల్ గా స్థిరమైన విలువ దగ్గర స్థిరపడతాయి. ప్రస్తుతం మన మార్కెట్లు కరెక్షన్ ఫేజ్ లో ఉన్నాయని చెప్తున్నారు. ఇటీవలి కాలంలోని మార్కెట్లు భారీగా పతనమై మళ్లీ రికార్డులు బద్దలు కొట్టిన సందర్భాలు లేకపోలేదు. ప్రస్తుతం ట్రంప్ విధానాలపై అనిశ్చితి ఉంది. భవిష్యత్తులో ట్రంప్ పాలనపై ఓ క్లారిటీ వస్తే మార్కెట్లప్పుడు ఆయన నిర్ణయాలను పెద్దగా పట్టించుకోకపోవచ్చని అంచనాలున్నాయి. దేశీయంగా కూడా త్వరలోనే సానుకూల సంకేతాలు వస్తాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే మదుపర్లు నష్టాలతో బెంబేలెత్తిపోకుండా నిలకడగా ట్రేడింగ్ చేయాలనేది నిపుణులు ఇచ్చే సలహా. కాస్త ఆలస్యమైన నష్టాల నుంచి రికవరీ సాధ్యమే అని నమ్మడమే ముఖ్యమని చెప్తున్నారు.